మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 197. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అమృత మాటలు వైష్ణవికి బాధ కలిగించినా కూడా అమృత తన మనసులో ఎంత బాధపడుతుందో తన మాటల వలన తెలియడం వలన అమృతపై కోపం రాదు వైష్ణవికి. విక్రమ్ అమృత వైపు కొంచెం కోపంగా చూసి, అమృత నిజ నిజాలు తెలుసుకోకుండా ఎందుకలా మాట్లాడుతున్నావు? చెప్పాను కదా, రిత్విక్ మాత్రమే వైష్ణవిని ప్రేమించాడని. వైష్ణవి రిత్విక్ని ప్రేమించలేదు. ఇంకొక విషయం చెప్పాలంటే వైష్ణవి నా భార్య అని అనగానే ఇప్పుడు అమృత నిజంగానే షాక్ అవుతుంది. ఏంటి, ఆ అమ్మాయి నీ భార్యనా? అంటే తనకి నీకు పెళ్ళైపోయిందా అని అడగగానే అవును, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పటికైనా నీ భయాన్ని పోగొట్టుకుంటావా అని అనగానే నాకు చాలా సంతోషంగా ఉంది బావా. నాకిప్పుడు నమ్మకం వచ్చింది. రిత్విక్ లైఫ్లోకి వైష్ణవి రాదు, తను నిన్ను ప్రేమిస్తుందా అని అడుగుతుంది. అవును, తనకి నేనంటే ఇష్టం, అందుకని రిత్విక్ని ప్రేమించలేదు అని చెప్పగానే అమృత వైష్ణవి వైపు చూసి, థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు తెలియకుండానే చాలా పెద్ద హెల్ప్ చేశారు అని అనగానే వైష్ణవి విక్రమ్ వైపు చూసి చిన్నగా నవ్వి అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ అందరి వైపు చూసి, రేపు ఇండియాకి స్టార్ట్ అవుతున్నాము, అందరూ లగేజ్ ప్యాక్ చేసుకోండి, అక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో కూడా తెలియదు. అమృత రిత్విక్ ఇద్దరికి పెళ్లి జరిగిన తర్వాత మాత్రమే మళ్ళీ మీరు ఆస్ట్రేలియా రావాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి వైష్ణవి కోసం తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. రామ్మూర్తి మనసులో ఎవరైతే ఏమైంది, ఆ అబ్బాయి కూడా కొన్ని కోట్లకు వారసుడు అని చెప్పాడు కదా అల్లుడు, ఎలాగైతేనే నా కూతురు గొప్పింటి కోడలు కాబోతుంది, అది చాలు నాకు అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారి వైపు చూసి, మీకు ఇదంతా ముందే తెలుసా, మరి నాకెందుకు చెప్పలేదు అని సీరియస్గా ఆమె తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. చంద్రమోహన్ గారు అమృత దగ్గరికి వచ్చి, ఈ రోజు నుండి నీ లైఫ్లో అంతా మంచి జరుగుతుంది తల్లి, నువ్వు ఇంకేమీ ఆలోచించకు. నీ గతం విన్న తర్వాత రిత్విక్ నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది. మేమే తనని అపార్థం చేసుకున్నాము. త్వరలో ఈ చిక్కుముడులన్నీ విడిపోయి మీ ఇద్దరికి మేమే దగ్గర నుండి పెళ్లి జరిపిస్తాము, నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పి అక్కడి నుండి ఆయన వెళ్ళిపోతారు. అనూష, సంజయ్ కూడా అమృతకి ధైర్యం చెప్పి వెళ్ళిపోతారు. అమృత తరుణ్ వైపు చూసి, అన్నయ్య నాకు రిత్విక్ని చూడాలనుంది, తనకు ఒకసారి కాల్ చేయవా ప్లీజ్ అని అడుగుతుంది. చెల్లెలి బాధ చూడలేక తరుణ్ రిత్విక్ నెంబర్కి కాల్ చేస్తాడు. కానీ నెంబర్ స్విచ్ ఆఫ్ రావడం వలన స్విచ్ ఆఫ్ వస్తుందిరా, ఒకవేళ రిటర్న్ బ్యాక్ చేస్తే తప్పకుండా నీ దగ్గరికి వస్తాను, జాగ్రత్తగా ఉండు అని చెప్పి తరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎప్పుడెప్పుడు రిత్విక్ని చూద్దామా అని అమృత ఆలోచనలతో అలాగే మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. విక్రమ్ వైష్ణవి రూమ్లోకి వెళ్ళేసరికి వైష్ణవి బాల్కనీలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది. విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వెనుక నుండి వైష్ణవిని హత్తుకుని, ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నావు అని అడుగుతాడు. నీకు ఇన్ని విషయాలు ముందే తెలిస్తే ఇప్పటి వరకు నా దగ్గర ఎందుకు దాచావు విక్కీ? నువ్వు వచ్చింది రిత్విక్ కోసమా? అందుకేనా మొదట్లో నేను రిత్విక్తో కలిసి ఉండడం వల్ల నన్ను అవమానించి బాధ పెట్టింది అని బాధగా అడుగుతుంది వైష్ణవి. సారీ వైషు, అప్పట్లో నేను కూడా నువ్వు రిత్విక్ని ప్రేమిస్తున్నావని అనుకున్నాను, అందుకే రిత్విక్కి నిన్ను దూరం చేయాలని ఉద్దేశంతో అలా చేశాను. ఆ ప్రాసెస్లో నిన్ను చాలా బాధ పెట్టాను, కానీ నాకు తెలియకుండానే నీకు దగ్గరగా అయిపోయాను. ఇప్పుడు ఆ విషయం గురించి తలుచుకుని నాపై కోపం తెచ్చుకోకు అని విక్రమ్ అనగానే, కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలే, నాకు హెడేక్గా ఉంది ప్లీజ్ అని అంటుంది. విక్రమ్ మాత్రం వినకుండా వైష్ణవిని అలాగే ఎత్తుకుని రూమ్లోకి తీసుకొచ్చి బెడ్పై పడుకోబెట్టి తను కూడా బెడ్పై పడుకుని వైష్ణవి చుట్టూ చేతులు వేసి, ప్లీజ్ వైషు,
నీకు రిత్విక్ గురించి చాలాసార్లు చెప్పాలని అనుకున్నాను, కానీ అస్సలు టైం కుదరలేదు. నేను అక్కడికి వచ్చింది రిత్విక్ గురించి అయినా కూడా నీకు వచ్చిన ప్రమాదాలకే నేను ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడంలోనే నా టైం మొత్తం అయిపోయింది. అందుకే నేను రిత్విక్ విషయంలో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను. చెప్పాలంటే నేను అసలు ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ 2 days మాత్రమే రిత్విక్ గురించి పట్టించుకున్నాను. తర్వాత మొత్తం నీపైనే ఫోకస్ పెట్టాను. ఇంకా రిత్విక్ గురించి ఆ టైంలో వదిలేశాను అని విక్రమ్ చెప్పగానే వైష్ణవి తల పైకెత్తి విక్రమ్ కళ్ళల్లోకి చూసి, సరే విక్కీ, ఇప్పుడు నేను నిన్ను ఏమీ అనడం లేదు, కానీ నువ్వు చాలా మంచి పని చేశావు. ఒకవేళ రిత్విక్ నా విషయంలో తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకోకముందే నువ్వే వెంటనే రియాక్ట్ అయ్యి నన్ను పెళ్లి చేసుకున్నావు. లేకపోతే అమృతకి జరిగిన అన్యాయానికి నన్ను నేను క్షమించుకునేదాన్ని కాదు. థ్యాంక్ యూ విక్కీ అని అంటుంది వైష్ణవి. సరే, ఇప్పుడు నీకు రిత్విక్ గురించి తెలిసింది కదా, ఇంకా ఇప్పటి నుండి తనని ఫ్రెండ్గా భావించు. మనం ఇండియా వెళ్ళిన తర్వాత తను మాతో సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు, కానీ నీతో మాత్రం తప్పకుండా మాట్లాడతాడు. నువ్వే నెమ్మదిగా అమృత గురించి రిత్విక్కి తెలిసేలా చేయాలి. తన జీవితం అమృతతో ముడిపడి ఉందని నువ్వే తనకి నెమ్మదిగా చెప్పాలి అని అనగానే తప్పకుండా ప్రయత్నిస్తాను. నా వల్ల అమృత జీవితం బాగుంటుందంటే అంతకన్నా మంచి ఇంకేముంటుంది. నేను ఇండియా వెళ్ళిన తర్వాత మళ్ళీ రిత్విక్తో స్నేహం చేసి అమృతని రిత్విక్కి దగ్గరగా చేస్తాను, సరేనా అని నవ్వుతుంది. విక్రమ్ చిన్నగా నవ్వి, ఇప్పుడు నాపై పూర్తిగా కోపం పోయింది కదా అని అడుగుతాడు. ప్రెజెంట్ అయితే కోపం లేదు, ముందు ముందు వస్తుందేమో అని అనగానే, అయితే తప్పకుండా నా భార్య అలక తీర్చాలిగా అని నవ్వుకుంటూ వైష్ణవి నుదుటన ముద్దు పెట్టుకుని, ఇప్పుడు ప్రశాంతంగా పడుకో, రేపు జర్నీ ఉంది కదా, సరేనా అని అంటాడు. అలాగే అని చెప్పి వైష్ణవి విక్రమ్ గుండెలపై కొద్దిసేపట్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ మాత్రం అమృత జీవితం తప్పకుండా ఒక దారిలోకి వచ్చిందని తన మనసు కుదుట పడుతున్నా వైష్ణవి విషయంలో విరాజ్ ఏం చెయ్యబోతున్నాడో అని ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. మరి విక్రమాదిత్య ఇండియాకి వెళ్ళిన తర్వాత విరాజ్ని కలుస్తాడా? విరాజ్ వైష్ణవి విషయంలో ఏం చేయబోతున్నాడు? వసుధార విరాజ్ ఇద్దరు ఒకటవుతారా? రిత్విక్కి అమృత గుర్తుకు వస్తుందా? రిత్విక్ అమృత పెళ్ళి జరుగుతుందా? వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే స్టోరీని ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.